వెళుతూ ఉందో. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్యారీ ద క్రాస్. చాలామంది సింపుల్గా ఏం చేస్తారు, ఎంత సిలువ ఒకటి చేసుకుని మెడలో వేసుకుంటూ ఉంటారు. ఆ సిలువ తేలికే. నిజ జీవితంలో సిలువను భరించడం చాలా కష్టం. మహా అయితే ఎంత అయితే ఎంత సిలువ, 1 లక్ష అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 10 రూపాయలు కూడా రావచ్చు. రకరకాలు ఉన్నాయి. మెటల్, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద మెటల్ వాట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్. దాన్ని తయారు చేసిన మెటల్ని బట్టి ఖరీదు ఉంటుంది. కానీ క్రీస్తు బిడ్డలుగా మనం తెలుసుకోవలసింది ఒక్కటే, బీయింగ్ యాన్ క్రిస్టియన్, being a child of God, being a follower of Christ, carrying the cross is very hard. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, రానున్న తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్య పెట్టక. దేన్ని లక్ష్య పెట్టలేదంట? అవమానమును లక్ష్య పెట్టలేదంట. దేని కొరకు? తన ఎదుట ఉంచబడిన, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువను సహించారు, సిలువను సహించారు. ఎవరైనా? యేసు ప్రభువారు. మరి నీ కొరకు సిలువను ఆయన సహించాడే, మరి యేసయ్య కొరకు నువ్వేం సహిస్తున్నావు? కొద్దిగా టైం అయితే ఉండలేం, కొంచెం ఇంకోటైతే ఏది కష్టం వచ్చినా నిలబడలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచిద్దాం మనం. వాట్ కెన్ యూ బేర్ ఫర్ క్రైస్ట్? క్రీస్తు కొరకు నీవేం భరించగలుగుతున్నావు? ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు బిడ్డగా, లేక ఒక నమ్మకమైన శిష్యుడిగా, బీయింగ్ యాన్ ఏ ఫెయిత్ఫుల్ డిసైపుల్, శిష్యుడిగా, వాట్ యు హ్యావ్ టు బీ.